విధానాన్ని బట్టి, ఆ గ్రామాలను కడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెందిందాం. దేవునికే మహిమ కలుగును గాక, ఆయన నామమునికే మహిమ కలుగును గాక, ఆయన కృప కలుగును గాక, ఆయన సన్నిధి ఉండును గాక, ప్రతి ఆలోచన దేవుని ఆలోచన నెరవేర్చబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొక ప్రార్థన, లాస్ట్ ప్రార్థన ఉత్సవం దగ్గరికి, అది ఈ ప్రార్థన గురించి ప్రార్థన చాలా ఈ మారేడుమిల్లి గ్రామాన్ని దేవునికి దేవుని చిత్తం అక్కడ జరిగేలా ఉన్నారు. ఎందుకంటే దేవుని దాసులు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు ఆ స్థలాన్ని దీవిస్తానన్నాడు. ప్రతి మాట అక్కడ నెరవేర్పు జరిగేలా ఉన్నా, ఎవరో ఎదురు లేకుండా దేవుడి చిత్తం అక్కడ నెరవేర్చబడేలా ఉన్నా, అక్కడ ఆయన కార్యము జరిగేలాగున మనందరినీ ఆయన అధికారానికి అప్పగించుకుంటూ ఆ గ్రామం గురించి ప్రార్థన చేద్దాం. ఆ గ్రామంలో ఉన్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు దేవుడే లయపరిచేలాగున, దేవుని వెలుగు ఆ గ్రామంలో ప్రకటించబడేలాగున ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. దేవానికి వందనాలు, రాజ్యానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, దేవా మా కోరి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రార్థన కూడా తండ్రి ఆలకించున్నావు ప్రభా. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలన్నీ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది మనం నీ పాలసని చేర్చుకుని ప్రార్థించుకొని దాయిచ్చని నజరుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ప్రార్థన ఆలకించిన దేవుని బట్టి మారేడుమిల్లి గ్రామాన్ని దేవుడు ఆయన రక్షణతో నింపబడిన విధానాన్ని బట్టి, ప్రతి కుటుంబంలో రక్షణ సునాదం రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి, ప్రతి బిడ్డకి మార్పు దయచేసిన విధానాన్ని బట్టి, ప్రతి విగ్రహాధన శక్తి నుంచి విడుదల దయచేసిన విధానాన్ని బట్టి, చీకటంతా పారదోలి వెలుగు చేత నింపబడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి అందరూ. దేవుని నామానికే మహిమ కలుగు